ఇప్పుడే మామిడికాయ పూత పూస్తుందండి. ఇది పునాస అన్నమాట. తోటకూర గంగపాయల కూర నాకు తెలుసు. అది ఇది వచ్చేసి ఇది ఒక ఆయుర్వేదం మెడిసిన్ చెట్టు అండి. నేను వీటిని కూడా చెప్తాను నేను మీకు త్వరలో. మళ్ళీ గార్డెనింగ్ తీయమన్నారని తీస్తున్నా. నేను ఆల్రెడీ తీసేసి పెట్టాను నేను. ఇది ఆల్ స్పైసీ అండి. ఇది ఒక మౌత్ వాష్ కూడా దానికి కూడా పనిచేస్తుంది. పాను కిల్లీలు ఇవి కాకుండా ఇది ఒక్క ఆకు తిన్నారంటే స్పైసీ ఆకు అంటారు. మౌత్ ఫ్రెషర్ అనమాట. దీని గురించి కూడా తీస్తాను. పొన్నగంటి కూర అండి. కంపల్సరీగా పొన్నగంటి కూర ఉంటుంది. పొన్నగంటి కూర అది ఎర్రజాజి అండి. అది ఎర్రజాజి. బియ్యపు బంతి అంటారు కదా, మామూలు బంతి. ఈ పూలు తెలుసా అండి మీకు? సీతమ్మ వారి జడబంతి అంటారు. అవి ఎల్లో కలర్ ఏమో మన చిన్నప్పుడు పుస్తకాలలో వేసుకునే వాళ్ళం కదా, అవి అన్నమాట. ఇది వచ్చేసి నైట్ క్వీన్ అండి. అది గోంగూర పెట్టాను. ఇదైతే ఎండిపోయింది, నేను తీసాను అనమాట. వీటిని ఏమంటారో తెలుసా? పప్పులో వేసుకున్న బాగుంటుంది. బుడంకాయ తీగ ఎండిపోయింది. మళ్ళీ ఇంకోటి వచ్చేసింది అనమాట, బుడంకాయ తీగ. ఎర్రజామ చెట్టు అండి ఇది. అది ఎర్రజామ చెట్టు. పసుపు కొమ్ములు కొనే పని లేదండి. ఇది షుగర్కి సంబంధించింది. షుగర్ ఆకు. ఇది రణపాల ఆకు అండి. వామాకు, లోటస్ ఇవన్నీ చూసినవే కదా. సరస్వతి ఆకు అండి. ఇది పూలల్లో వేసి కడతారు కదా, అదనమాట. ఇది దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు. సపోటా, ఇది సపోటా చెట్టు అండి. వాస్తు ప్రకారం పెట్టుకోవాలండి. చెట్టు ఇది మామూలు జామ చెట్టు, ఇదేమో ఎర్ర జామ చెట్టు అండి. ఇది పుదీనా కొద్దిగా వేసుకుంటారండి. పుదీనా మనం కొనుక్కొచ్చిన ఆకులు కొనుక్కొస్తాం కదా పుదీనా, దానికి వేర్లు ఉంటే వేసుకుంటాం. ఇది సోంపు అండి. సోంపు చెట్టు వచ్చేస్తుంది ఉంటాయండి. ఆక్సిజన్ ఇచ్చేదన్నమాట మొక్క. ఇప్పుడే వస్తున్నది. ఇది అలోవీరా, అది ప్లాంట్ అండి. పోయింది ఈ చెట్టు 15 రోజులు ఇంట్లో, 15 రోజులు ఈ వాతావరణానికి పెట్టాలి. నేను పెట్టకపోవటం వల్ల ఇది ఇలా అయిపోయింది అనమాట. ఇంట్లోనే చెట్టు. ఇంట్లో కూడా అమ్మగారు కూర్చుంటారు. అక్కడ తులసి చెట్టు పెట్టానండి. పెద్దవాళ్ళకి తులసి చెట్టు గాలి చాలా మంచిది కదా అని పెట్టాను అనమాట. ముద్దబంతి అండి. తోటకూర మొక్కలు చూడండి ఎక్కడ పడితే అక్కడ. ఇది ఆవకోడ చెట్టు అండి. ఆవకోడ చెట్టు ఇంట్లో వేసుకుంటారండి. ఆవకోడ చెట్టు మా వారికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారట. ఇది తెలుసా? సీతమ్మ వారి జడబంతి. తోటకూర మొక్కలు చూడండి. తులసి చెట్టు చూపించా కదండి ఇంట్లో నుంచి. ఇదన్నమాట. నాకైతే చెప్పే పని లేదు, పెద్ద వృక్షమే ఉందన్నమాట. ఎప్పటికప్పుడు దీన్ని కట్ చేస్తూ ఉంటారు మా వారు. చూసారా అంత పెద్ద చెట్టు. గోరింటాకు చెట్టు ఒకటి పెద్దది ఉందన్నా కదా, పోయిందనమాట. ఓవరాల్గా లుక్ ఇదండి. గార్డెనింగ్ ఉందన్నమాట. కూర అరటి, తినే అరటి ఇంకా వస్తున్నది అనమాట. పున్నాగ పూల చెట్టు అండి. ఇది పున్నాగ పూలు అంటారు. మనం చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు ఉంటాయన్నమాట. వీటిని జడలు అల్లుతారు. పింక్ కలర్, వైట్ కలర్లో పూస్తుంటాయి.
ఇప్పుడు గమనించారా, ప్రతి దాంట్లో కూడా నేను గ్రిప్పులు అనేది మా వారు పెట్టారండి. ఈ గ్రిప్పుల ద్వారా వాటర్ అనేది వస్తాయన్నమాట. అందరికీ తెలిసిందే లేండి. మొత్తం చుట్టూ చూడండి, పైపు మొత్తం గ్రిప్పులు, వాటర్ తడిసిన చూసారా మొక్కలంబడి, అది మొత్తం చూసారా చుట్టూ గ్రిప్పులు అన్నమాట. చూడండి ఆ చివరి వరకు చెట్ల వరకు గ్రిప్పులే. ఈ తడి ఉన్నంత మటుకు మొత్తం గ్రిప్పులేనండి. మనం పట్టే పని లేదు. ఓన్లీ ఇట్లా ఉన్నప్పుడు మనం చెంబుతో మనం వాటర్ కావాల్సినంత చల్లుకుంటామే అనమాట. స్వీట్ కార్న్ అండి అవి. చూడండి స్వీట్ కార్న్ మొక్కలు వేసాను, అట్లా స్వీట్ కార్న్ మొక్కలు వచ్చాయి. ఇవేమో మామూలుగా తినే కంకులు అమ్ముతారు కదండి, అవన్నమాట. ఇటు కూడా గ్రిప్పులేనండి, చూసారా మొత్తం గ్రిప్పులే. తమలపాకు చెట్టు అండి, ఇంటి ముందు పారిజాతం చెట్టు, గన్నేరు చెట్టు, గన్నేరు పూలు తెలుసు కదా అందరికీ. అవి ప్రతి చోట గ్రిప్పులేనండి, ప్రతి లైన్ గ్రిప్పులే. ఈ వాటర్ వచ్చినప్పుడు పంపు తిప్పుతాం 2 రోజులకు ఒకసారి. ఇవి క్యాప్సికమ్ మొక్క అండి, వేసింది కానీ ఇంకా వదిలిపోతుంది ఎందుకనో. పొన్నగంటి కూర దగ్గర నుంచి గంగవాయల కూర. చినుకులు పడుతున్నాయి, వాన వస్తుందండి మాకు. బెండకాయలు ఈ 4 మొక్కలేనండి, అన్ని గ్రిప్పులే. ఎటు చూసినా గ్రిప్పులేనండి. ఆ చివరి మొత్తం సపోటా చెట్టు వరకు, పనస చెట్టు వరకు గ్రిప్పులే. పనసకాయ లాగోండి, కాయలు ఇప్పుడే వస్తున్నాయి పిందెలు, కానీ ఇవి రాలిపోతాయండి. ఇవేంటంటే ఉండవు, రాలిపోతుంటాయి పనసకాయలు. చూడండి 3 కాయలు వచ్చాయి ముచ్చటగా. చూడండి పక్కన ఇంకోటి కులిపోయింది చూసారా, పక్కన ఇంకోటి కులిపోయింది చూసారా. అవి ఉండవండి, వస్తాయి కానీ ఉండవన్నమాట, రాలిపోతుంటాయి. అవైతే ఉండవు. చూడండి పనసకాయ వస్తాయి కానీ రాలిపోతాయి. ఈ టైంలో మనం మందు కొట్టించాలన్నమాట. ఇల్లు కట్టిన కొత్తలో వేసిన చెట్టు అండి ఇది. బ్రహ్మకమలం అండి ఇది, బ్రహ్మకమలం తెలుసుగా. ఇది వచ్చేసి మామిడి అల్లం అన్నమాట. పులాస మామిడి వస్తుంది. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. పొద్దున్నే కూరగాయలు